హాయ్ అండి, బీరకాయ వేపుడు ఈ విధంగా చేశారంటే మీరు ఎంతో ఇష్టపడతారు. దీనికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అరకిలో బీరకాయలు చెక్కు తీసి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొన్నిటికి నేను చెక్కు తీయలేదండి, బాగా లేతగా ఉన్నాయన్నమాట. అందుకోసమని మరీ గుజ్జుగా అవ్వకుండా ఉంటుందని ఈ విధంగా నేను వేశాను. బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో. ముందే ఉప్పు వేస్తే నీరులాగా వచ్చి మొత్తం గుజ్జు అయిపోతుందండి, వేపుల్లాగా ఉండదు. అందుకనే కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ 1 నిమిషం వేయించి ముక్క మగ్గిన తర్వాత వేయించి పొడి చేసుకున్న వేరుశనగల పొడిని వేసుకోవాలండి, 1 స్పూను. రుచిగా ఉంటుందన్నమాట. దాంతోపాటు నేను అవిసె గింజల పొడి కూడా వేసానండి, దాని బదులు నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. అవిసె గింజల పొడి వల్ల మనం ఉప్పు తగ్గినా కూడా అది కవర్ చేస్తుందన్నమాట, బాగుంటుంది. ఎండుమిర్చితో కారం సరిపోదు అనుకుంటే కొంచెం కారం వేసుకొని తిప్పిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి 1 నిమిషం వేయించి దించేయడం అండి. బీరకాయ వేపుడు రెడీ. థ్యాంక్ యూ ఫర్